ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర కమిటీ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర కమిటీలో ముఖ్యమైన సభ్యులుగా ఉండాల్సిన మున్సిపల్ అధికారులు, మేయర్ లేకుండానే కమిటీ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కూటమి నాయకులతో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం గంగమ్మ జాతరను కేవలం రాజకీయంగా చూస్తోందని మండిపడ్డారు తిరుపతి మేయర్ శిరీష. మేయర్గా తనను కమిటీలో పెట్టకుండా డిప్యూటీ మేయర్ను నియమించటేంటని ప్రశ్నించింది. రాజకీయాలను పక్కన పెట్టి జాతరను సాంప్రదాయ పద్ధతిలో జరపాలని డిమాండ్ చేశారు మేయర్ శిరీష. గంగమ్మ గుడి దేవాలయము నేను మేయర్గా ఉన్నాను, ప్లస్ అది నా డివిజన్లో వస్తుంది. నేను ఆ డివిజన్ కార్పొరేటర్ని కూడా. అంటే మొట్టమొదటిగా ఒకటి క్లియర్ చేయాల్సింది ఏంటంటే, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక 2 రోజుల ముందు ఒక 15 మంది రాజకీయ నాయకులతో ఒక కమిటీ, ఉత్సవ కమిటీని చాలా హుటాహుటిన, అంటే ఒక 3 రోజుల్లో జాతర ఉండంగా వేశారు. సో అందులో అధికారులను ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ఆ కమిటీలో మేయర్, డిప్యూటీ మేయర్ని వేశారు, మేయర్ లేదు. ఓకే, రాజకీయాలు పక్కన పెడితే ఈవెన్ నగరపాలక సంస్థ కమిషనర్ కానీ, ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ కానీ వాళ్ళెవరిని వేయకపోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సో మెయిన్ పోర్షన్ అదే అన్నమాట.